అండ్ ఇంకా సెకండ్ సెషన్ నుంచి మనం కొన్ని ఫ్యాక్ట్స్ అంటే తెలుసు కదా, ఈ యొక్క ఫ్యాక్ట్స్ గురించి మనం కొంచెం ఫోకస్ చేయడం జరుగుతుంది. మళ్ళీ క్రాపింగ్ ప్యాటర్న్ అనేది మళ్ళీ టాపిక్ అనేది కంటిన్యూ చేద్దాం. ఎందుకు సార్ కంటిన్యూ చేద్దామంటే కంప్లీట్గా కాన్సెప్ట్ చెప్పుకుంటూ, అర్థమైందా, కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటే చాలా చాలా బోరింగ్ ఉంటుంది. ఇట్ విల్ బి కంప్లీట్లీ బోర్డ్. సో అందుకే ఏం చేద్దామంటే ఒక్కొక్క సెషన్ ఒక్కొక్క టాపిక్ తీసుకొని దాన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ పోదాం. ఓకేనా? సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది క్రాపింగ్ ప్యాటర్న్స్కి సంబంధించి చెప్తున్నాం, ఇప్పుడు కాదు. లైక్ మోనో క్రాపింగ్ అని చెప్పేసి ఉంటుంది, మిక్స్డ్ క్రాపింగ్ అని చెప్పేసి ఉంటుంది, ఇంటర్ క్రాపింగ్, రో క్రాపింగ్ అని చెప్పేసి, స్ట్రిప్ క్రాపింగ్స్ అని చెప్పేసి, మన ఆంధ్రప్రదేశ్లో ఏ పంటలు అనేది ఏ క్రాపింగ్ ప్యాటర్న్స్ ఉన్నాయనేది కూడా కొంచెం ఓవరాల్ వ్యూ అనేది ఇస్తాను. ఓకేనా? బట్ బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ ఇంకా నెక్స్ట్ క్రాపింగ్ ప్యాటర్న్స్ డిస్కస్ చేసుకునే ముందు ఒక్కసారి మన యొక్క చరిత్ర అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆ క్రాపింగ్ ప్యాటర్న్స్కి సంబంధించిన ఒక ప్రొఫైల్ అనేది చెక్ చేద్దాం. ఈ ప్రొఫైల్ అనేది ఏంటంటే 1960s ఇక్కడ కనిపిస్తుంది కదా, 1960. ఎస్, 1960s డికేడ్స్లో చూసుకుంటే 1960కి సంబంధించిన ఆ డికేడ్లో చూసుకుంటే 75% ఆంధ్రప్రదేశ్ రైతులు ఎవరైతున్నారో ఏ పంటలు అనేది ఎక్కువ పండిస్తున్నారమ్మా? ఆహార పంటలు, అంతే కదా. ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే 1960s వరకు చూసుకుంటే అంటే 1960వ దశాబ్దం వరకు ఆ డికేడ్ వరకు చూసుకుంటే చాలామంది రైతులు అంటే మోర్ దాన్ 3/4, అంతే కదమ్మా, 3/4% కంటే ఎక్కువ మంది. ఈ ప్రొఫైల్ అనేది ఇండియాకి సంబంధించింది కాదు, ఈ ప్రొఫైల్ అనేది దేనికి సంబంధించింది? ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ రైతులు వచ్చేసి ఎక్కువగా అధికంగా ట్రెడిషనల్ క్రాప్స్ అంటాం. ఆహార పంటలు అనే దానికంటే ఎక్కువగా మనం ఏ పంటలు అంటాం? ట్రెడిషనల్ క్రాప్స్, సంప్రదాయ పంటలు అనేది ఏదైతుందో వాటి మీదనే మన వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసేవాళ్ళు. మన ఆంధ్రప్రదేశ్ రైతులు పర్టికులర్గా జొన్నలు, సజ్జలు, రాగులు, వరి ఈ పంటల మీదనే ఎక్కువ. షుగర్ కేన్ కూడా అప్పుడు అంతగా ఉండేది కాదు. అర్థమవుతుంది? అర్థం కావట్లేదా? క్లియర్ ఎవ్రీవన్? సో అయితే మనకి 3/4 నుంచి ప్రజెంట్ ఏదైతుందో, ప్రజెంట్ అనేది కూడా ప్రస్తుతం మనం 2020 ఆర్ 2024 ఆర్ రేపు కాబోయే ఏదైతే ఉందో ఇప్పుడు మనకి ఈ 3/4 అనేది ఏముందో మనకి ట్రెడిషనల్ క్రాప్స్ అంటే ఫుడ్ గ్రెయిన్స్ కదా మనం చెప్పుకుంది, ఫుడ్ గ్రెయిన్స్. ఈ ఫుడ్ గ్రెయిన్స్కి సంబంధించిన రేషియో అనేది ప్రస్తుతం తగ్గుతూ వస్తుందా పెరుగుతూ వస్తుందా? ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉంది. ఇట్ ఈస్ బీయింగ్ రెడ్యూస్డ్ అంటే మన వాళ్ళు ఎక్కువగా ఫుడ్ గ్రెయిన్స్ క్రాప్స్కి ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ వస్తున్నారా తగ్గిస్తూ వస్తున్నారా? తగ్గిస్తూ వస్తున్నారు. అప్పుడెప్పుడో ఆల్మోస్ట్ 1960s అన్నాను, అంటే 1969 వరకు తీసుకోండి, 1970s వరకు కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. మరి దీనికి గల కారణం ఏంటి? మరి కారణాలు కూడా విశ్లేషించుకోవాలి కదా. అలా తగ్గిస్తున్నారు, పర్టికులర్గా నమ్ముతారా లేదో ఇప్పుడు ఆ యొక్క రేషియో లెస్ దాన్ 50%కి వచ్చింది. ఎంతకు వచ్చిందమ్మా? 50%కి వచ్చేసింది. అంటే ప్రజెంట్ సగం వచ్చేసి ఆహార ధాన్యాలు, ఇంకొక సగం వచ్చేసి సగం కంటే తక్కువనే వాణిజ్య పంటల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అంటే రైతు కూడా కమర్షియల్ అయ్యాడు అని మనం అనుకోవచ్చా? డస్ ద ఫార్మర్ హ్యాస్ బికమ్ కమర్షియల్ ఇన్ అవర్ ఏపీ? అంతే కదా, లేకపోతే ఫుడ్ క్రాప్స్ గ్రో చేసేవాడు కదా. హ్యూమన్ కన్సంప్షన్ కోసం అయితే ఆహార ధాన్యాల మీద ఫోకస్ చేసేవారు కదా. అదే జొన్నలు, అదే రాగులు, అదే సజ్జలు, అవే అరికెలు, సామెలు అవే పండించుకుంటూ ఉండేవాళ్ళు. మరి ఏమని అర్థము అంటే క్రాప్ డైవర్సిఫికేషన్ జరిగిందా లేదా? కంక్లూజన్ ఏంటంటే ఇక్కడ క్రాప్ డైవర్సిఫికేషన్ జరిగింది. అంటే పంటల యొక్క వైవిధ్యం అంటాం, అంటే వివిధ రకాల పంటలు అనేది హీఈస్ షోయింగ్ ఇంట్రెస్ట్, వేరే వేరే పంటల వైపు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నాడని అర్థం. అంటే చేంజ్కి తగ్గట్టుగా, మార్పుకి తగ్గట్టుగా తన యొక్క పంటల విధానంలో కూడా మార్పులు అనేది తీసుకొస్తున్నాడు అనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, మళ్ళీ దీనికి కారణాలను విశ్లేషించుకోవాలి. యాక్చువల్గా మీకు ఇండియన్ అగ్రికల్చర్ అయ్యుంటే ఇది నేను అసలు స్కిప్ చేసామని కారణం. మనము 1969లో, ఏం 9లో అమ్మా? 1969లో 1969లో మేబీ ఇక్కడ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కొంచెం బీకామ్ చదివిన వాళ్ళకి కొంచెం అవగాహన ఉండొచ్చేమో. లైక్ ఎవరైతే ఈ యొక్క ఎకానమీ సబ్జెక్ట్ అనేది వాళ్ళ డిగ్రీలో ఉన్న వాళ్ళకి కొంచెం అవగాహన ఉండొచ్చు. లేదు సార్ మేము ఆల్రెడీ దీని గురించి స్టడీ చేసామంటే ఓకే. 1969లో మనము గ్రీన్ రెవల్యూషన్, ఏం రెవల్యూషన్? గ్రీన్ రెవల్యూషన్, దీన్నే తెలుగులో వచ్చేసి హరిత విప్లవం. ఆ హరిత విప్లవానికి నాంది అనేది పలికాం. హరిత విప్లవానికి ఏం చేసామా? నాంది అంటే ఫౌండేషన్, స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది వేయడం జరిగింది. ఏంటి హరిత విప్లవం?
సింపుల్గా చెప్పాలంటే దీన్ని టెక్నికల్గా మనము HYVP అని కూడా అంటాం. ఏమంటాం? HYVP, హై ఈల్డింగ్ వెరైటీ ప్రోగ్రామ్, అధిక దిగుబడి వంగడాల పథకం. హై ఈల్డింగ్ అంటే తెలుసు కదా, అంటే మీరు ఆల్రెడీ చదివే ఉంటారు కదా. ఈ మధ్య కాలంలో చూసుకుంటే తక్కువ ఏదైతే మనం చెప్పుకున్నాం అంటే ఎక్కువ పంట అనేది పండడం, అంటే తక్కువ ఏదైతే మనకు రెయిన్ఫాల్ ఏరియాస్లో కానీ అంతగా సారవంతం లేని భూముల్లో కానీ ఎక్కువ దిగుబడి అనేది రావడం అనే దాన్ని మనం అంటాం హైబ్రిడ్ సీడ్. సింపుల్ చెప్పాలంటే వన్ సినిమా చూసారా, మహేష్ బాబు వన్ మూవీ, గోల్డెన్ రైస్. గోల్డెన్ రైస్ యొక్క కాన్సెప్ట్ ఏంటి? ఎడారి ప్రాంతాల్లో కూడా అర్ధ శుష్క ప్రాంతాలు, శుష్క ప్రాంతాల్లో కూడా వరి పండించవచ్చు అని చెప్పేసి కాన్సెప్ట్ అదే కదా. అలాగే మనకి నార్మన్ బోర్లాగ్ అని చెప్పేసి నిజమైన ఒక సైంటిస్ట్ ఉన్నాడు, అగ్రికల్చర్ సైంటిస్ట్. ఎవరమ్మా? నార్మన్ బోర్లాగ్. ఆ నార్మన్ బోర్లాగ్ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవ పితామహుడు అంటాం. అతను ఏం చేశాడు? మహేష్ బాబు వాళ్ళ నాన్నలాగా మిరాకిల్ వీట్ అని చెప్పేసి ఒక గోధుమ వంగడం, ఓకే, వీట్ ఏదైతే ఉందో హైబ్రిడ్ వీట్ ఏదైతే ఉందో, ఏం వీట్ అది? గోల్డెన్ వీట్. ఓకేనమ్మా. సో తక్కువ నీటి పారుదల ఉన్నా కానీ, అంటే ఈ క్లైమేట్ రెసిలియంట్ ఏదైతే అన్నాం కదా, అందులో కూడా నీటిని తట్టుకునే సామర్థ్యం కలిగిన ఆ వంగడాన్ని అతను తయారు చేసి, సో ఆ యొక్క ఫుడ్ సెక్యూరిటీ అంటే కదమ్మా, ఆహార భద్రత అనేది ప్రపంచవ్యాప్తంగా కల్పించడం జరిగింది. హీ బిలాంగ్స్ టు మెక్సికన్ సైన్. మెక్సికో తెలుసు కదా, ఆ మెక్సికో కంట్రీ దేశానికి సంబంధించి. అది మీరు ఇండియన్ అగ్రికల్చర్ చదువుకుంటారమ్మా, నేను దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు. కాకపోతే మన యొక్క ఆంధ్రప్రదేశ్కి అప్లై చేయాలంటే అది అవగాహన ఉండాలి. అది తెలియకుండా నేను డైరెక్ట్గా నేను కారణం అనేది చెప్పుకుంటే పోతే కష్టం కదా. అందుకే ఒక శాంపుల్స్ లాగా మీకు జస్ట్ ఇస్తున్నాను అంతే, ట్రైలర్ లాగా మీకు చెప్తున్నాను వాట్ ఈస్ అని చెప్పి, పూర్తిగా చెప్పట్లేదు. ఇదే గ్రీన్ రెవల్యూషన్ మనం 2 గంటలు చెప్పుకోవచ్చు, 3 గంటలు కూడా చెప్పుకోవచ్చు, అంత పెద్ద ఇది. అదే మన MS స్వామినాథన్ గారి యొక్క నేతృత్వంలో మన భారతదేశంలో ఇది ఇంప్లిమెంట్ చేశారు. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ 1969కి వచ్చేసరికి ఈ హైబ్రిడ్ సీడ్స్ అనేది, అప్పటి వరకు ఏం చేసేవాళ్ళు మన భారతీయ రైతులు? సొంతంగా విత్తనాలు తయారు చేసుకునేవాళ్ళు, తెలుసు కదా. ఓన్ సీడ్స్ ఉండేవి, ఓన్ ఫర్టిలైజర్స్ ఉండేది, న్యాచురల్ ఫార్మింగ్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యేవాళ్ళు. పెద్దగా ఇన్పుట్స్ కొనుగోలు చేసుకునే వాళ్ళు కాదు, అంటే మార్కెట్లో నుంచి బై చేసుకునే వాళ్ళు కాదు. అర్థమవుతుంది? అర్థం కావట్లేదా? సో ఆబ్వియస్లో ఉన్నప్పుడు పెట్టుబడి కూడా తక్కువే కదా, రాబడి తక్కువే, అలా జరిగిపోయేది. కానీ ఇప్పుడు ఏమైపోయింది? హైబ్రిడ్ సీడ్స్ అనగానే మార్కెట్లోంచి ఆ విత్తనాలను మనం ఏం చేయాలి? కొనుగోలు చేయాలి. దానికి ఇరిగేషన్ ఫెసిలిటీస్ కావాలి. అర్థమైందా? అర్థం కావట్లేదా? యూ నీడ్ ఇరిగేషన్, వాటర్ అనేది మనకి ఎక్కువ ఉండాలి. హైబ్రిడ్ సీడ్స్ ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ప్లెంటీ ఆఫ్ ఇరిగేషన్ ఉండాలి, అంటే ఎక్కువ నీటి వస్తువులు, అంటే హై రెయిన్ఫాల్ రీజన్స్లోనే ఇది ఎక్కువ సక్సెస్ అవుతుంది. అధిక వర్షపాతం అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి ఫీజిబుల్గా ఉంటుంది. అర్థమైందా? అర్థం కావట్లేదా? యూ అండర్స్టూడ్? సో క్లియర్ ఎవరీవన్? అయితే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు అవర్ ఏపీ ఫార్మర్ హ్యాస్ స్టార్టెడ్ యూజింగ్ దీస్ హైబ్రిడ్ సీడ్స్. మరి హైబ్రిడ్ సీడ్స్ యూజ్ చేసినప్పుడు పెట్టుబడి అనేది ఎక్కువ ఉంటుంది. ఈరోజు ₹1,00,000 పెట్టుబడి పెట్టింది వ్యవసాయం జరుగుతుందా? సాగు జరుగుతుందా? మినిమం నా తెలిసినంత వరకు మినిమం అయితే ₹1,00,000 కావాలి. మరి ధాన్యం అమ్ముడు పోతే ఖచ్చితంగా ఎంతో కొంత లాభం వేసుకుంటాడా రైతు? ఒక 50%, 60% తెలుసు కదా. మనకి నరేంద్ర మోడీ గారు 2018లో ఒక నిర్ణయం తీసుకున్నారు. MSP ప్రకటించేటప్పుడు ఖచ్చితంగా రైతుకి ఎంత లాభం ఉండాలి? మినిమం 50% ఉండాలి. అంటే ₹1,00,000 పెట్టుబడి పెట్టాడంటే రైతు, తనకి రిటర్న్స్ మార్కెట్లో MSP ప్రకటించాలంటే 150% కమ్మాలి. 150% కమ్మడం కాదు, 150%కి ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఆ 150%లో 100% లోన్కి పోతుంది, మిగతా 50% తనకి మిగులుతుందన్న ఉద్దేశంతో. అర్థమైందా? అర్థం కావట్లేదా? మరి మెల్లమెల్లగా ఇది ఆహార ధాన్యాల విషయంలో ఇది వర్కౌట్ అవుతుందా? ఫుడ్ గ్రెయిన్స్ విషయంలో ఈ 150% వర్కౌట్ అవుతుందా? కమర్షియల్ క్రాప్స్ విషయంలో వర్కౌట్ అవుతుందా? పెట్టుబడి పెట్టడం అనేది దేనికి ఎక్కువ అనుకూలంగా ఉంటుందమ్మా? ట్రెడిషనల్ క్రాప్స్కా మన యొక్క కంటెస్ట్లో, కమర్షియల్ క్రాప్స్కా? కమర్షియల్ క్రాప్స్. కాటన్కి ఎస్ వర్కౌట్ అవుతుంది, జ్యూట్ వర్కౌట్ అవుతుంది, షుగర్ కేన్ వర్కౌట్ అవుతుంది, ఆయిల్ సీడ్స్కి వర్కౌట్ అవుతుంది, హార్టికల్చర్ కూడా వర్కౌట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఫుడ్ గ్రెయిన్స్ కంటే ఎక్కువ ఇన్కమ్ జనరేషన్ వచ్చేది మనకి హార్టికల్చర్కే. తెలుసా మీకు? నువ్వన్నా కనీసం బస్తా బియ్యం 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి కొనుగోలు చేస్తావు. అవసరమైతే కొంతమంది సంవత్సరానికి ఒకసారి 5-6 బస్తాలు పెట్టుకుంటారు. కూరగాయలు సంవత్సరం పొడవునా ఒకేసారి కొంటావా? ప్రతి వారం కొనాల్సిందే, ఎవ్రీ 3 రోజులకు ఒకసారి కొనాల్సిందే. నాలాంటి బద్దకస్తులు అయితే రోజు కొనాల్సిందే. క్లారిటీ కదా? సో ఆబ్వియస్లీ ఎక్కువ ఇన్కమ్ జనరేషన్ దేనికి ఎక్కువ ఉంది? ఫ్రూట్స్, ఫ్లేవర్స్. అందుకే రాయలసీమ వాసులకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ ఇన్కమ్ రెవెన్యూ అనేది వస్తుంది. కానీ పెట్టుబడి పెట్టాలి. అర్థమైంది కదా? పెట్టుబడి పెట్టాలంటే మళ్ళీ దానికి
నార్మల్ ఇరిగేషన్ సరిపోదు, మైక్రో ఇరిగేషన్ చేయాలి. మైక్రో ఇరిగేషన్ తెలుసు కదా, సూక్ష్మ సేద్యం అంటాం. ఆ సూక్ష్మ సేద్యం అంటే ఏం సార్ అంటే బిందు సేద్యం అంటాం, డ్రిప్ ఇరిగేషను, తుంపర సేద్యం, స్ప్రింక్లర్ ఇరిగేషన్. నాకు తెలిసి ఒక అవగాహన ఉంటుంది మీకు. సో ఆ యొక్క మెకానిజం అనేది కావాలి, పంపు సెట్లు కావాలి, బోర్ వేయాలి, ఓకేనా, ట్రాక్టర్లు కావాలి, హార్వెస్టింగ్ మిషన్స్ ఉండాలి, టిల్లర్స్ ఉండాలి, మార్కెట్ ఫెసిలిటీస్ ఉండాలి, కోల్డ్ స్టోరేజ్ ఉండాలి. మరి వీటన్నిటికీ కూడా ఖర్చు అవుతుందా లేదా? సో రైతు ఏం చేశాడు, ఇక మెల్లమెల్లగా ఇక నాకు గిట్టుబాటు కాదు అన్న ఉద్దేశంతో ఎస్పెషలీ పర్టికులర్గా ఈ లార్జ్ ఫార్మర్స్ ఉంటారు కదా, స్లోగా గ్రాడ్యువల్గా ఎవరు షిఫ్ట్ అయ్యారు, ముందు ఇనిషియల్గా లార్జ్ ఫార్మర్స్ షిఫ్ట్ అయ్యారు. వాళ్ళని చూసి ఈ మీడియం ఫార్మర్స్, సెమీ మీడియం ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా మెల్లమెల్లగా ఇటువైపు రావడం జరిగింది. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబులో ఒక డైలాగ్ ఉంటుంది, శృతి హాసన్, నేను ఎవరు అక్క ఇంటికి వెళ్ళేసి వస్తాను, నాతో ఎవరైనా తోడుకు వస్తారా, నాతో ఎవరైనా తోడుకు వస్తారా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది కదా. ఇండైరెక్ట్గా మహేష్ బాబుని పిలుస్తుంటుంది ఒక ఫైట్ సీన్ జరిగిన తర్వాత, గుర్తుందా? సురేఖ వాళ్ళ ఇంటికి వెళ్తారు కదమ్మా, అక్కడే కదా ఫైట్, గుర్తొచ్చిందా లేదా? శ్రీమంతుడు సినిమా చూడలేదా? వెళ్ళిన తర్వాత అక్కడ సురేఖావాణి, ఇప్పుడు అది ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, సురేఖావాణి ఏ పంటలు వేస్తుంటుందమ్మా అక్కడ? ఎస్, పూలు, చిన్న ఆకుకూరలు అవన్నీ. ఎందుకు? ఆ మిలిటరీ ఎవరైతే చనిపోయిన భర్త ఎవరైతే ఉన్నారో వచ్చేదంతా 2 ఎకరాలు 3 ఎకరాలు వస్తుంది. వరేస్తారా వాళ్ళు? ఏది కమర్షియల్ అయినట్టే కదా. అంటే ఆఖరికి ఆమె కూడా గోరింటాకు కూడా వేస్తుందంటే అర్థం చేసుకోండి, కమర్షియల్ అయితే. సినిమాలో మీకు ఇప్పుడు అగ్రికల్చర్ చెప్పేటప్పుడు 4-5 సినిమాలు వస్తుంటాయి. అందులో ఎక్కువసేపు శ్రీమంతులు ఒకటి, భరత్ అనే నేను మూవీ ఒకటి, ఇవే వస్తుంటాయి. మెసేజ్, సోషల్ ఓరియంటెడ్ మెసేజ్ మూవీసే. అంటే మీరంతా చూసేది ఎంటర్టైన్మెంట్ యాంగిల్ చూస్తారు, మేమంతా ఎకనామిక్ పర్స్పెక్టివ్లో చూస్తాం. అర్థమైందా? మార్కెటింగ్ వచ్చిందంటే ఒంగోలు గీత సినిమా చూపిస్తాను. ఏ సినిమా? ఒంగోలు గీత. చూసారా? అసలు ఒంగోలు గీత అంతా కూడా మార్కెట్ యార్డ్ చుట్టూ తిరుగుతున్నారు. ప్రకాష్ రాజ్ ఎవడు అసలు? ఆ మార్కెట్ యార్డ్లో బయట ఎందుకు బిజినెస్ చేయొద్దు, అవన్నీ మన కాన్సెప్ట్స్ అనమాట. లక్కీగా మాకు ఆ సినిమాలు వచ్చాయి కాబట్టి మీకు ఈజీగా కన్వే చేయగలుగుతాం. అవుట్ సైడ్ మార్కెట్ ఎందుకు ప్రాఫిటెడ్, అసలు మార్కెట్ బయట ఎందుకు మనం వ్యాపారం చేయకూడదు, అవన్నీ కూడా మీకు తెలుస్తుంటాయి. అరిగేటివ్ పాయింట్స్. సో విల్ గెట్ టు నో ప్రాక్టికల్లీ అప్లికేటెడ్గా మనకి ఇవన్నీ కూడా వస్తుంటాయి. సో ఇప్పుడు మనకి రైతు అనేవాళ్ళు మెల్లమెల్లగా ఇంకా ఎప్పుడైతే ఈ నాన్ ఫుడ్ గ్రైన్స్ వైపు షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు, ప్లస్ 1991లో మళ్ళీ మనకి ఒక టర్నింగ్ పాయింట్ అనొచ్చు మన ఆర్థిక వ్యవస్థకి. టర్నింగ్ పాయింట్ 1991లో 1991లో మనము ఆర్థిక సంస్కరణలు, ఎల్పిజి రిఫార్మ్స్, ఇదన్నా కొంచెం అవగాహన ఉందా? ఇండియన్ ఎకానమీలో మీకు సోషలిస్టిక్ ఎకానమీ నుంచి మనము సామ్యవాద ఆర్థిక వ్యవస్థ నుంచి మనము పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ వచ్చాం. అంటే గ్లోబలైజేషన్ కాన్సెప్ట్ వచ్చింది. ఇక్కడ మన కంట్రీస్లో గ్లోబలైజేషన్ రావడం అంటే ఏంది, ప్రపంచీకరణ అంటే ఏంది, విదేశీ యొక్క విత్తనాలు కానీ విదేశీ ఫర్టిలైజర్స్ అనేది మన వాళ్ళకి అలవాటు చేశారు. ఈ బీటీ కాటన్, బీటీ వంకాయలు తెలుసు కదమ్మా. సో దే స్టార్టెడ్, అంటే రీసెర్చ్ ఓరియంటెడ్ అంతా కూడా విదేశాల్లో జరుగుతుంది మనకి. మన ఇండియాలో వెల్ డెవలప్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, R&D ఇన్స్టిట్యూషన్స్ లేవు అగ్రికల్చర్కి సంబంధించి, ఓకేనా? విదేశాల్లోనే ఎక్కువ ఉంటాయి. సో వాడేం చేస్తాడు, వాడి సీడ్సే వాడాలి, వాడి సీడ్సే మనం నాసిరకానికి సంబంధించిన కానీ వాడాలి, యూజ్ చేయాలని చెప్పేసి వాడు మార్కెటింగ్ చేస్తాడు. అవి కాస్ట్లీ ఉంటాయి, లో కాస్ట్ ఉంటాయా, హై కాస్ట్ ఉంటాయి. అర్థమే లేదా? అలా విదేశీ ట్రాక్టర్లు ఎలా వచ్చాయి అనుకున్నాయి, ఇవన్నీ కూడా మనకి అర్థం కదా. ఫారెన్ మిషనరీ అవన్నీ కూడా ఎలా వచ్చాయంటే గ్లోబలైజేషన్ కాన్సెప్ట్తో. అప్పట్లో మనకి ఓన్లీ HMT ట్రాక్టర్లు ఉండేవి, తెలుసా మీకు? HMT ప్రింటింగ్ మిషన్స్ ఉండేవి, HMT వాచెస్ ఉండేవి. విన్నా ఎప్పుడన్నా HMT గురించి? పాతకాలపు సినిమా శోభన్ బాబు, ANR, చిరంజీవి మూవీస్ చూడండి 1980s, అన్నీ HMT ట్రాక్టర్స్, ఓకేనా? సో అలా గ్లోబలైజేషన్ వచ్చేసరికి ఇంకా వాడి సీడ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసేసరికి ఆటోమేటిక్ అయిపోయింది, ఇంకా కమర్షియలైజ్ అయిపోయింది. ఎప్పుడైతే గ్లోబలైజేషన్ ఫారెన్ కంట్రీస్ వచ్చి మన యొక్క ఆల్రెడీ వీటికి సంబంధించిన మూవీస్ కూడా ఇటీవల ఏదో రిలీజ్ అయినట్టుంది కదా, విదేశీయులకి సంబంధించిన విత్తనాలు, ఇది ఉందమ్మా మూవీ, ఆ పేరు ఎగ్జాక్ట్గా రావట్లేదు, ఫారెన్ నితిన్ అనుకుంటా మూవీ, నితిన్ మూవీ ఉంది కదా ఒకటి, రష్మిక మందన, నితిన్ అమ్మ, భీష్మ కాన్సెప్ట్ కరెక్టా కాదా నేను చెప్పింది? హైబ్రిడ్ సీడ్స్ అవన్నీ కూడా చూసుకుంటే ఆ కాన్సెప్ట్ MNC కంపెనీస్ అని కూడా ఎంటర్ అయిపోయి దే స్టార్టెడ్ మార్కెటింగ్ దేర్ సీడ్స్ ఇంటూ అవర్ ఇండియా, ఓకేనా? సో ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అయిపోయింది, కమర్షియలైజ్ అయిపోయింది. సో 1960sలో మన వాళ్ళు ఎక్కువగా 75% వచ్చేసి ట్రెడిషనల్ క్రాప్స్కి ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు. తర్వాత మెల్లమెల్లగా 1990కి వచ్చేసరికి బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు ఇంకా, ఎందుకంటే ఇంకా అప్పుడే కదా ఎంటర్ అయింది 1990s దశకంలోనే కదా. దీన్ని మనం ట్రాన్సిషన్ స్టేజ్ అంటాం. ఏ స్టేజ్? ట్రాన్సిషన్ స్టేజ్. అంటే మన యొక్క వ్యవసాయం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యవసాయం అనేది పరివర్తనం చెందడం అనేది ఏ దశకంలో జరిగిందంటే మాత్రం, అంటే ఈ మధ్య కాలంలో క్వశ్చన్ పేపర్ కేవలం తగ్గుతుందా పెరుగుతుందా ఇవన్నీ కూడా కొన్ని అడగట్లేదమ్మా, ట్రాన్సిషన్ కూడా అడుగుతాడు.
1990s నుంచి 2000లో మన యొక్క వ్యవసాయ రంగం అనేది ఏమైపోయింది, ట్రాన్సిషన్ స్టేజ్కి వచ్చింది. అలా 2000కి వచ్చేసరికి, ఏ 2000కి వచ్చేసరికి అమ్మా 2000కి వచ్చేసరికి కమర్షియల్ క్రాప్స్ డామినేట్ చేయడం స్టార్ట్ చేసి చెప్పే కదా మీకు ఇంతకుముందు. మిర్చి, పసుపు ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి అమ్మా అంటే గత 20 ఏళ్ళ నుంచి మనము ఎక్కువ పండించుకుంటూ వస్తున్నామని ఎందుకన్నా నేను స్టార్టింగ్లో అన్నాను, గుర్తుందా? వై డిడ్ ఐ సే టొబాకో ఇవన్నీ కూడా? దిస్ ఈస్ ద రీజన్. స్లోలీ గ్రాడ్యువలీ మెల్లమెల్లగా క్రమంగా ఆ యొక్క ఫుడ్ క్రాప్స్ హ్యావ్ లాస్ట్ దేర్ ఇంపార్టెన్స్. ఆ యొక్క ఆహార ధాన్యాలు అనేది తన యొక్క ప్రాధాన్యతను ఏమైందమ్మా కోల్పోతూ వస్తుంది. సో ఇప్పుడు ఏమైపోయింది, కంప్లీట్గా 2020కి వచ్చేసరికి ఓకేనా ఇంకా స్టెబిలిటీ వచ్చేసింది. ఇంకా ఎంతవరకు అనేది తగ్గుతుంది, దానికంటూ ఒక ఇది ఉంటుంది కదమ్మా, ఒక సీలింగ్ అనేది ఉంటుంది కదా, పరిమితి అనేది ఉంటుంది కదా. అలా 50%కి వచ్చి మళ్ళీ స్టాగ్నెంట్ అయిపోయింది. ఇప్పుడు ఎంత మారాలన్నా కానీ మారదు. అర్థమైంది లేదా? మారంటే అంటే ఎవ్రీ ఇయర్ 1% 2% మారుతుంది. ఆరోగ్యం పాయింట్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ యొక్క ఆహార ధాన్యాలు, ఆహారేతర ధాన్యాలు ఏదైతే చెప్పుకుంటున్నామో ఆల్మోస్ట్ బ్యాలెన్స్డ్గా ఉన్నాయా లేదా? ఓకేనా? ఏమున్నాయమ్మా? ఆల్మోస్ట్ ఏరియా అండర్ దేర్ కవర్ ఈజ్ ఆల్మోస్ట్ బ్యాలెన్స్డ్. క్లియర్ ఎవరీవన్? సో ఇప్పుడు నాన్ ఫుడ్ క్రాప్స్, ఫుడ్ క్రాప్స్ అయితే ఇది ఒక రకంగా చెప్పుకోవచ్చు. కానీ రాయలసీమ ప్రాంతానికి వచ్చేసరికి మళ్ళీ వేరేగా ఉంటుంది. రాయలసీమకు వచ్చేసరికి పర్టికులర్గా ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి చూసుకుంటే వాళ్ళు మళ్ళీ 50% అనేది హోల్ ఆంధ్రప్రదేశ్. కానీ పర్టికులర్గా రాయలసీమ ప్రాంతంలో 75% ఏం వాడుతున్నారు, వాణిజ్య పంటలు వేస్తున్నారు. ఎందుకు ఏమిటి అనేది ఇందాకే మీకు చూపించాను, గ్రాఫ్లో చూపించాను. చూపించమంటే మళ్ళీ చూపిస్తాను. చెప్పండి లేదా? స్టార్టింగ్లో ఎస్పెషలీ కర్నూలు, అనంతపురం, కడప లాంటి ఏదైతే ఉందో హార్టికల్చర్ వైపు ఎక్కువ డైవర్ట్ అవుతున్నారు, ఆయిల్ సీడ్స్ వైపు ఎక్కువ డైవర్ట్ అవుతున్నారు. ఓకేనా? మళ్ళీ అక్కడ పల్సెస్ కూడా తగ్గింది, జొన్నలు, సజ్జలు, రాగులు కూడా తగ్గాయి ఈ మధ్య కాలంలో చూసుకుంటే. ఓకే, క్లియర్ ఎవరీవన్? సో అలా రాయలసీమ ప్రాంతాల్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 25% ఫుడ్ క్రాప్స్ ఉంది, 75% వచ్చేసి నాన్ ఫుడ్ క్రాప్స్. మేబీ ఒకవేళ ఎగ్జామినేషన్లో స్టేట్మెంట్ రూపంలో ఇస్తే ఆన్సర్ చేయగలుగుతారా మీరు? ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ అంతా అప్లై చేస్తే అట్లీస్ట్ ఇదే బిట్ వస్తుందని నేను చెప్పను, కానీ ఎలిమినేషన్ అయితే చేయగలుగుతారు కదా. అట్లీస్ట్ యూ కెన్ ట్రై. మీ బుర్ర అయితే పెట్టాలి. ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా మేము చెప్పేవి రావట్లేదమ్మా. మేము చెప్పింది మీరు అనాలిసిస్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి ఆ టైంలో ఆ బిట్కి మేము చెప్పిన కాన్సెప్ట్ అప్లై అవుతుందా లేదా అనే దాని మీదనే వాడు ఎగ్జామినేషన్స్ అడుగుతున్నాడు క్వశ్చన్స్. మేము చెప్పేవి ఏవి రావు, మేమే చెప్తున్నాం డైరెక్ట్గా. కాకపోతే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీ యొక్క బ్రెయిన్స్లో బుర్రలు అయితే తిరుగుతుంటాయి కదా, అది ఎంతవరకు మీరు ఆ బిట్కి అప్లై చేయగలుగుతారనే దాని మీదనే మీరు దృష్టి పెట్టండి. క్లియర్ ఎవరీవన్? ఎస్, ఇంకా మీకు ఇండియన్ అగ్రికల్చర్ వస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతాయి ఇవన్నీ కూడా. సో దట్ మీకు ఆ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయని కూడా ఫిల్అప్ అయిపోతాయి. డోంట్ వరీ, దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఓకేనా? సో ఇది కాకుండా మొత్తం హోల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇంతకుముందే చెప్పాను 5 రకాల రైతులు ఉంటారని చెప్పేసి. 5 types ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్, భూ కమతాలు. మార్జినల్, స్మాల్, సెమీ మీడియము, మీడియము, లార్జ్ ఫార్మర్స్. తెలుసు కదా? 1 hectare లోపల ఉన్న వాళ్ళని మార్జినల్ ఫార్మర్స్, ఉపాంత రైతులు. 1 hectare నుంచి 2 hectare ఉన్న వాళ్ళని స్మాల్ ఫార్మర్స్, చిన్న రైతులు. 2 hectare నుంచి 4 hectare ఉన్న వాళ్ళని సెమీ మీడియం, దిగు మధ్య రైతులు. 4 hectare నుంచి 10 hectare ఉన్న వాళ్ళని మధ్య రైతులు, మీడియం ఫార్మర్స్. 10 hectare కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని లార్జ్ ఫార్మర్స్. ఓకేనా? పెద్ద రైతులు ఆర్ భూస్వాములు, ఇంకా రకరకాల కేటగిరీకి వస్తాయి. ఇప్పుడు పెద్ద రైతులు అనే వాళ్ళు ఎక్కువగా కమర్షియల్ క్రాప్స్ గ్రో చేస్తున్నారా, చిన్న రైతులు అనే వాళ్ళు ఎక్కువ కమర్షియల్ క్రాప్స్ గ్రో చేస్తున్నారా? చిన్న రైతు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఆర్ గెటింగ్ పాయింట్స్? ఫ్యూచర్లో రేపు మాప వాళ్ళ పేరెంట్స్, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వేరే క్రాప్ డైవర్సిఫై అవ్వచ్చేమో, కానీ ఈ అమ్మాయి పేరెంట్స్ మారే అవకాశాలు చాలా తక్కువ. అర్థమైందా? 20 ఎకరాలు ఉన్న వాళ్ళకి, 5 ఎకరాలు 4 ఎకరాల వాళ్ళకి ఏదో ఒక టైంలో ట్రిగర్ అవుతుంటుంది. 20 acres ఉన్నవాడికి అంత ట్రిగర్ అవ్వదు. ఇందులో సరిపోతుంది, ఎందుకంటే లాభాలు వస్తున్నాయి, మనకి బెటర్ కదా అని చెప్పేసి వాళ్ళు అలా కంటిన్యూ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ నేను ఎదగాలి, ఆదాయం పెరగాలి అన్న వాళ్ళకి చిన్న కమతాలు ఉన్న వాడుకుంటుందా, పెద్ద కమతాలను వాడుకుంటుందా? చిన్న కమతాలు. సో ఇక్కడ 20 ఎకరాలు ఉన్న ఆహార ధాన్యాలు ఉన్నాడు ఒకడే, 10 ఎకరాలు ఉన్న వాణిజ్య పంటలు ఉన్నాడు ఒకడే. వాణిజ్య పంటలు వేస్తున్నవాడు సరి సమానంగా రావాలంటే వాడికి ఎదగాలని కోరిక ఉంటుంది, వాడికి ఎదగాలని ఆశ, డిజైర్, కోరిక, ఇచ్చికలు ఉంటాయి. క్లియర్ అయినా ఎక్కువ ఉంటుంది ఇంకా. సో ఆల్మోస్ట్ అందుకే రాయలసీమ ప్రాంతాల్లో మొత్తం చూసుకుంటే రెయిన్ ఫెడ్ ఏరియాస్ అంటాం. ఏం ఏరియాస్? రెయిన్ ఫెడ్ ఏరియాస్. వర్షాధార ప్రాంతమే మొత్తం కూడా. అటు నైరుతుపవనాలు ఉండవు, ఈశాన్య ఋతుపవనాలు ఉండవు. తెలుసు అనుకుంటే కదా, నైరుతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు తాకని ఏదన్నా జిల్లాలు ఉన్నాయంటే అవే. అక్కడే ప్రాబ్లం వచ్చింది. నో సౌత్ వెస్ట్ మాన్సూన్స్, నో నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ తెలుసు కదా, ఓన్లీ నెల్లూరుని టచ్ చేసుకుంటూ పోతాయి. సౌత్ వెస్ట్ అంతా కూడా ఈస్ట్ వెస్ట్, కృష్ణా గోదావరి టచ్ చేసుకుంటూ పోతాయి.
శ్రీకాకుళం వరకు. ఆల్రెడీ మీకు కొంచెం అవగాహన ఉందని అనుకుంటున్నాను నేను. జాగ్రఫీ అయిపోయింది కాబట్టి ఏవి జాగ్రఫీ క్లియర్. సో అటు ఇటు కాకుండా పాపం వాటి యొక్క ఉనికి అనేది అలా ఉంది అంటే, కానీ అదే వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్. దే హ్యావ్ మోర్ అడ్వాంటేజ్. మేబీ టెంపరీగా ఇప్పుడున్న సిచ్యువేషన్ అలా ఉంది, కానీ ఫ్యూచర్లో మాత్రం భవిష్యత్ అంతా కూడా ఈ రెయిన్ ఫెడ్ ఏరియాస్. అది ఎందుకు ఏంటి అనేది మీకు స్లోగా వెళ్ళే కొద్దీ చెప్తారు. ఎందుకంటే కమర్షియల్ క్రాప్స్ కదా ఎక్కువ గ్రో చేసేది, లాభాలు అనేది అధికంగా వస్తాయి. కాకపోతే దానికి తగ్గట్టుగా ప్రభుత్వ పథకాలు అనేది ఏవి మనకి అప్లై అవుతాయి, ఏవి మనం యూజ్ చేసుకోవాలి, మన ప్రభుత్వాన్ని ఎలా వాడుకోవాలి, ఎలా వాటిని ఉపయోగించుకోవాలని దాన్ని బట్టే మనకు మైండ్ సెట్ అనేది ఉంటుంది. క్లియర్ ఇవ్వడం అది మెల్లమెల్లగా మీకు అర్థమవుతుంది. సో ఇది మాత్రం ఇందులో నుంచి మేబీ వస్తే రావచ్చు డైరెక్ట్గా ఒక బిట్, లేదంటే ఇండైరెక్ట్ కన్నా ఈ క్రాపింగ్ ప్యాటర్న్స్ నుంచి అడిగే ఛాన్సెస్ ఉంది. క్రాపింగ్ ప్రొఫైల్ నుంచి దే మైట్ బి ఆస్కింగ్. క్లియర్ ఎవరీవన్? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే చూడండి. ఏం లేవు కదా, ఒక ఐడియా అయితే వచ్చింది కదా మనకి, ఓవరాల్గా ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది కదా క్రాపింగ్ ప్యాటర్న్కి సంబంధించి. ఇంకా టైప్స్ ఆఫ్ క్రాపింగ్ ప్యాటర్న్స్ ఉంటుంది మనకి. మిగిలిపోయిన ఒక్కొక్క టాపిక్ ఏంది, టైప్స్ ఆఫ్ క్రాపింగ్ ప్యాటర్న్స్. మనము ఆ యొక్క ఒక్కొక్క క్రాప్ దగ్గర డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పుకుందాం, ఓకేనా. ఇప్పుడు మిక్స్డ్ క్రాపింగ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం వరి వేస్తుంటాము, అట్ ద సేమ్ టైం ఇంకొకటి వేరే ఏమంటారు చిక్కుడు మరియు గ్రౌండ్ నట్కి సంబంధించిన కాంబినేషన్లో వేస్తుంటాం. అది ఆ యొక్క క్రాప్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పుకుంటే నా కాన్సెప్ట్ అనేది బెటర్గా ఉంటుంది. మిశ్రమ పంటలు కానీ అంతర పంటలు కానీ అవి అక్కడ మనం డిస్కస్ చేసుకుంటూ పోదాం, ఓకేనా. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్, సో దట్స్ నాట్ అన్ ఇష్యూ.